బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా సోమల మండలంలో ఏనుగులు స్వైర విహారం చేస్తున్నాయి. బోనమంద గ్రామంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. 15 ఏనుగులు అడవిలో నుండి రోడ్లపైకి దర్జాగా వస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గజరాజుల నుంచి తమను కాపాడాలని వారు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్. కిరణ్మయి, చిత్తూరు జిల్లాకు సంబంధించి పుంగునూరులో సోమల మండలాల్లో గత కొద్ది రోజుల నుంచి కూడా ఏనుగులు పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి. పలంనేరు కావచ్చు, కుప్పం మీదుగా అటవీ ప్రాంతాల్లో వస్తున్నటువంటి ఏనుగులు ఇప్పుడు తాజాగా కుప్పంకి అంటే ఇక్కడ సోమలకి చేరుకోవడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడా పంట పొలాలపైన దాడి చేసి వరి కావచ్చు, లేదంటే అరటి లాంటి వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నాయి. అయితే ఈ సమస్య గత ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు సక్రమంగా చర్యలు తీసుకోకపోవడం కారణంగానే చేతికొచ్చిన పంటలన్నీ కూడా నాశనం అవుతున్నాయంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది కాకుండా ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఈ రకంగా ఏనుగులు వచ్చి దాడులు చేయడం, లేదంటే వాటిని ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో తీవ్ర నష్టపోతున్నారు. అయితే తాజాగా కొత్త ప్రభుత్వం అయినా సరే ఈ ఏనుగులు అంటే ప్రధానంగా ఈ చిత్తూరు జిల్లాలో కుప్పం, పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో ఎక్కడెక్కడ రైతులకు సంబంధించిన పంట పొలాలపైన దాడులు చేస్తున్నా ఆయా ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఏనుగులు పంట పొలాలపైన రాకుండా అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి గానా చేయగలిగితే గానా, ఎందుకంటే గతంలో అటవీ ప్రాంతాల్లో ఏదైతే ఈ పంట పొలాలు ఏదైతే ఎక్కడెక్కడ ఉంటాయో ఆ పంట పొలాల భూముల వద్ద అటవీ ప్రాంతానికి అనుసంధానం చేస్తూ కూడా కందకాల దువ్వేవాళ్ళు, అదేవిధంగానే భారీ గేట్స్ నిర్మాణాలు చేపట్టేవారు. ఏనుగులన్నీ కూడా అటవీ ప్రాంతాల నుంచి రాకుండా అవన్నీ కూడా ధ్వంసం అవ్వడం జరిగింది. వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో కూడా పునరుద్ధరణ చేసి ఈ కందకాలు భారీగా లోతుగా కందకాలు కానీ తగ్గితే గానా ఆ పంట పొలాలపైన వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ రకంగా చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా రైతుల డిమాండ్. మరోవైపు పంట పొలాలను నాశనం చేయడమే కాకుండా మోటార్లకు సంబంధించి లేదంటే ట్రాన్స్ఫర్లు అనే వాటిని కూడా ధ్వంసం చేస్తున్నాయి. ఇదే సమయంలోనే ఏనుగులు కూడా చనిపోతున్నాయి విద్యుత్ తీగలు తగిలి. అయితే మొత్తం మీద ఏనుగుల దాడులు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సరే గ్రామాల్లోకి వచ్చి చొరబడి ఏడైనా సరే దాడులు చేస్తారని ఒక భయానక వాతావరణం కొనసాగుతుంది. మొత్తం మీద ప్రభుత్వ యంత్రాంగం స్పందించాల్సిన అవసరం ఉందంటూ కూడా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కిరణ్మయి. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.